ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాళేయాచలమిందుకుండధవలం గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదహనజ్వాలావలీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణైస్తుతిపదైరభ్యర్చితం యోగిభిః వందేహం శకలం కలంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం సదాశివాయ నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ఇప్పుడు మనకు 30వ తారీఖు నుండి శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అందులో 6వ రోజు 4వ తారీఖు ప్రపంచములో 122 పుష్కరాల తర్వాత అత్యంత అద్వితీయమైన పర్వదినం అనేటువంటిది ఆ రోజు రానున్నది. అది భౌమాశ్విని కామ్య సప్తమి, కమల సప్తమి అని దానికి పేరు. అనగా కమల బ్రహ్మ శుభయోగ పర్వదినం. సుమారుగా 1400 సంవత్సరాల సమయం పడుతుంది ఇది కలిసి రావాలి అంటే. ఎలా అండి? ఇప్పుడు మనకు పూర్ణ కుంభమేళ అనేటువంటిది వచ్చింది. ఇటువంటి కుంభమేళ మళ్ళీ ఇప్పట్లో రాదు. కుంభమేళ రావడం వేలు, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ ఇవి ఉంటూ ఉంటాయి. అవి ఆ పూర్ణ కుంభమేళ అనేటువంటిది మనకు పౌర్ణమి రోజు నాడు ప్రారంభమైంది. 4వ తారీఖు వరకు ఇక మనకు ఆ కుంభమేళ పూర్తి కావట్లేదు కదా. మనకు ప్రారంభమైన తర్వాత ఆ కుంభమేళ మధ్యలో మనం ఉన్నాం. ప్రధానం ఉత్తరాయణం. ఇంకొక విషయం ఏమిటి అంటే భౌమాశ్విన్యాం మహాదేవి సన్నిధౌ జప్త్వా. భౌమవారం అనగా మంగళవారం. మంగళవారం అశ్విని నక్షత్రం. దీన్నే కమలాశ్విని అని కూడా అంటారు. అనగా ఏమిటి అంటే కమల బ్రహ్మయోగము అంటే, కమలము అంటే పూర్తిగా వికసించటం. చేసేటువంటి ప్రతి పని కూడా వికసించేటువంటి విధంగా, 10 మందికి తెలిసే విధంగా, జనాల మధ్యలో ఉండే రీతిలో ఉండేటువంటి దాన్ని వికసించటం అంటే గుర్తింపు పొందటం. బ్రహ్మ అంటే తనను ఏదైనా ఇంకొకటి సృష్టించడం. ఇప్పుడు ఈ కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టి కాదు, మానవ సృష్టి. భగవంతుడి సృష్టి మనిషి అయితే, మానవ సృష్టి ఇవన్నీ కూడా మరి చేయడం జరిగింది కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది కమల బ్రహ్మ అంటాం కదా. ఈ కమల అంటే మొత్తము కూడా వెలుగు ప్రచురించటం. ఇందాక మనం చెప్పుకున్నాం. అలా ఇప్పుడు అనేక రకాల విధానాలలో కమలము అంటే వికసించటం, ప్రచురించటం ఇలా ఉంటుంది. బ్రహ్మము అంటే సృష్టించటం. మరొకటి బ్రహ్మము అనగా సృష్టించటం. శుభము అనగా ఆ సృష్టించినటువంటి ప్రతి ఒక్కటి కూడా శుభముగా ఉండటం. ఆ యోగం అనేటువంటిది 122 పుష్కరాలు అనంతరం మనకి ఇప్పుడు అది మళ్ళీ ఉద్భవించడం జరిగింది. సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. మనకి వాళ్ళు ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయంటే మనం చేసేటువంటి పాప పుణ్యాలను అనుసరించే వ్యాధులు రావటమా, చక్కటి ఆరోగ్యం ఉండటమా, ఐశ్వర్యం రావటమా, దరిద్రాన్ని అనుభవించటమా అనేటువంటిది మనం చేసేటువంటి పాప పుణ్య ఫలితాలు అవన్నీ కూడా. సప్త జన్మ కృతం పాపం, 7 జన్మలుగా మనం ఏమి చేసి ఉన్నామో మనకు తెలియదు. దాని యొక్క ప్రభావం అనుభవిస్తూనే ఉన్నాం ఏదో ఒక రకంగా. అయితే ఈ 4వ తారీఖు రోజు నాడు కొన్ని రకాల విశేష దృక్పథాలతో మరకత శివలింగానికి మనం అర్చన చేసినట్లయితే, మరకత శివలింగం మొన్ననే మనం తెప్పించడం జరిగింది. చక్కగా చూపిస్తాయి ఇప్పుడు చూడండి. చక్కగా మరకత శివలింగం చూడండి. ఏకశిల కింద నుంచి కూడా ఈ పై వరకు మొత్తం ఒకటే రాతి మీద చెక్కించే మరకత శివలింగం. ఒక 3.5-4 కిలోల బరువు పైనే ఉంటుంది ఇది.
సరే, ఖరీదు ఎంత అనేటువంటి విషయం అప్రస్తుతం. ఈ మరకత శివలింగం అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ మరకత శివలింగానికి 4వ తారీఖు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అన్నాభిషేకం, దద్ధి అన్నాభిషేకం అనేటువంటిది చేయటము అత్యంత యోగదాయకం. మనకు ఈ యొక్క శివలింగాలలో మరకత శివలింగం, మృత్శివలింగం, నర్మదా బాణలింగం, స్ఫటికలింగం, పగడలింగం, లోహలింగం, అలాగే రజితలింగం, సువర్ణలింగం, ఇలా మొత్తం కూడా 11 రకాలు ఉంటాయి శివలింగాలు. ఈ లోహాలలో ఉండేటువంటి విషయం కావచ్చు, రసలింగం అంటే పాదరసంతో చేస్తూ ఉంటారు, మృణ్మయం మట్టితో చేసేటువంటిది, ఇలా మొత్తంగా 11 రకాల శివలింగాలు ఉంటూ ఉంటాయి. సైకతం ఒకటి. వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం ఉన్నది. అయితే అన్నిట్లకన్నా ప్రధానమైనటువంటి యోగం కలిగి ఉన్నటువంటి శివలింగాలు ప్రధానంగా మరకత శివలింగం. ఈ మరకత శివలింగం అనంతరం స్ఫటిక శివలింగం, అనంతరం రజిత శివలింగం, ఈ 4వది వచ్చేటప్పటికి సైకత శివలింగం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పబడి ఉన్నది. ఏమాత్రం అవకాశం ఉన్నా కమల బ్రహ్మ శుభయోగం కలిగినటువంటి పర్వదినం ఆ రోజునాడు మేము కాశీలో ఉంటాం. కాశీలో వారణాసి మహాక్షేత్రంలో ఉదయం సంధ్యా సమయానికి ఈ మరకత శివలింగానికి అన్నాభిషేకము, దధి అన్నం అంటే పెరుగన్నం, ఈ రెండిట్లతో అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేకం చేసిన అనంతరం అక్కడి నుంచి ప్రయాగరాజు కుంభమేళ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ మధ్యాహ్నకి సంధ్యా సమయంలో మరలా శివలింగానికి అభిషేకం చేయటం, అన్నాభిషేకము, దధి అన్నాభిషేకం చేసుకొని మరలా సాయంత్రం సంధ్యా సమయానికి వారణాసి మహాక్షేత్రానికి వచ్చి అక్కడ మరలా దీనికి అన్నాభిషేకం, దధి అన్నాభిషేకం, జలాభిషేకం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. యోగో ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ. ఒక మరకత శివలింగానికి అత్యంత పుణ్యకాలమునందు, ఆద్యంతము పుణ్యకాలమే, అశ్విని నక్షత్రం 1400 సంవత్సరాల తర్వాత అంత విశేషంగా ఆ అశ్విని నక్షత్రం రావడం జరిగింది. కమలాత్మికంగా దానికి తోడు అఖండ శబ్ద బ్రహ్మోపాసన, బ్రహ్మశబ్దంతో శుభయోగంతో మిశ్రమమై ధర్మార్థ కామ్య మోక్షాలుగా ఉద్భవించినటువంటి మహత్తర పర్వదినం ఫిబ్రవరి 4వ తారీఖు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు కాశీ రావడానికి 3 రోజులు ఉండటానికి ప్రయత్నం చేయండి. మేము 3వ తారీఖు వెళ్తాము. 4 ఉదయం అభిషేకం, 4 మధ్యాహ్నం అభిషేకం, 4 సాయంత్రం అభిషేకం చేసుకొని 5 ఉదయం విశ్వేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ దర్శనం చేసుకొని 5వ తారీఖు మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చేయడం జరుగుతుంది మేము బుధవారానికి. అంత విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి రోజుని ఏ ఒక్కరూ కూడా వదులుకోవద్దు. జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి. ఏమాత్రం మన నుదిటి మీద చక్కటి యోగం కనుక రాసి ఉన్నట్లయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, లేదంటే మీ ఇంటి దగ్గరైనా మరకత శివలింగం తెచ్చుకొనైనా అభిషేకం చేసుకునేటువంటి భాగ్యం మీరు నోచుకోగలుగుతారు. ఆ భాగ్యానికి ఏమాత్రం నుదిటి రాత అనేటువంటిది కొంచెం తేడాగా ఉన్నా ఇంటి దగ్గర చేసుకోలేరు, ప్రత్యక్షంగా కాశీ క్షేత్రానికి రాలేరు, పరోక్షంగా కూడా గోత్రనామాలతో మీరు చేయించుకునేటువంటి అర్హతను కూడా భగవంతుడు మనకి ఇవ్వలేడు. మన రాత మన చేతుల్లో ఉంటూ ఉంటుంది. దాన్ని మనం ఎలా మార్చుకోగలమో అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంటుంది. కనుక అంతటి సుప్రసిద్ధమైనటువంటి పర్వయోగ దినం. కాశీ అంటే మహాశ్మశానం, సామాన్యమైంది కాదు. మనస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని, అనవసరమైన విషయాలు ఏవైతే ఉంటే వాటిని అక్కడ నిర్మూలన చేసేస్తుంది. కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అంటారు. అంతటి విశేషమైన యోగ తుల్యమైన అభిషేకం అనేటువంటిది అన్నాభిషేకం. కేవలం ఆ అన్నాభిషేకం అనేటువంటిది అక్కడ జరుగుతుంది కనుక
ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఏదైతే కమలాత్మిక శబ్దం, ఇది మనకి ఇందాక చెప్పుకున్నాం, 6వ రోజు వస్తుంది మనకు ఈ నవరాత్రులలో కూడా. 6 అని అనబడేది మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారము షష్ఠ స్థానం అంటారు, 6వ స్థానం. 6వ స్థానం అంటే శత్రు నాశనమైనటువంటిది అని శత్రుస్థానము అంటారు. సర్వశత్రు వినాశనాన్ని కోరి సర్వ అపమృత్యు భయం పూర్తిగా తీరిపోవాలి, అన్ని రకాల సౌఖ్యాలని పుత్ర పౌత్రాదులని కూడా అందించేటువంటిది కమలాత్మికాదేవి. ఆ కమలాత్మిక అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి దేవత ఈశ్వరుడు. అందులో కూడా మరకత రూపం అనేటువంటిది కమలాత్మిక అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. కనుక ఆ ఒక్క భౌమాశ్విని, కమల సప్తమి, కమలాత్మిక సప్తమి కూడా అంటూ ఉంటారు. అలానే కమలాశ్విని, ఇవి ఒకే విధానంలో అనుసంధానమే వచ్చినటువంటి విషయాలు. కమల బ్రహ్మ శుభయోగ పర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా చక్కగా చూడండి. మరకత సుందరేశ్వర స్వామి వారు మీనాక్షి, సుందరేశ్వర స్వామి వారు మరకతంగా. కాబట్టి ఆ సుందరేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క కుటుంబము కూడా ఆ సుందర సమానమే తేజస్సుతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వారణాసి క్షేత్రం గురించి, ఈ యొక్క మరకత శివలింగం గురించి పూర్తిగా విషయాలు వివరాలు తెలుసుకోవాలి, అక్కడికి రావాలి, లేదా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని ఆ సుందరేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో సుందర సుమనోహరంగా మన కుటుంబం ఉండాలి అనుకున్న వారు సంప్రదించగలరు. కింద వస్తున్నటువంటి నెంబర్ని. పూర్తి వివరాలు మీకు తెలుపబడతాయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.